ఆ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్ అంటే టీడీపీ నేత నో అంటున్నారట. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అధికారులు నలిగిపోతున్నారని టాక్. బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ లీడర్ మధ్య జరుగుతున్న మ్యూజికల్ చైర్స్ గేమ్తో అధికారులు నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే ఓ అధికారిని తీసుకొస్తే అతగాని ట్రాన్స్ఫర్ చేయించేదాకా టీడీపీ నేత ఊరుకోవటం లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ లీడర్ రికమెండ్ చేసిన అధికారిని ట్రాన్స్ఫర్ చేయించేదాకా బీజేపీ ఎమ్మెల్యే నిద్రపోవటం లేదట. దీంతో అక్కడ పని చేయాలంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారని సమాచారం. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఆదోనిలో అధికార కూటమి నేతల్ని మెప్పించలేక అధికారులు నానా తంటాలు పడుతున్నారట. ఆ నియోజకవర్గానికి అధికారులు ట్రాన్స్ఫర్ మీద రావడం, వచ్చిన వెంటనే తిరుగు టపా అన్నట్టు మళ్లీ బదిలీ అయి వెళ్లిపోవడం చకచకా జరిగిపోతున్నాయని లోకల్ టాక్. తనకు ఫలానా అధికారి నచ్చడం లేదని, ప్రతిపక్షానికి ఆ అధికారి మద్దతిస్తున్నారని ఒక నేత ఆరోపిస్తే ఆ అధికారి వెంటనే బదిలీ అయిపోతారట. ఆయన స్థానంలో మరో అధికారి వచ్చినా ఆయన ఇంకొక నేతకు నచ్చకపోతే అతడు కూడా ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందేనని సమాచారం. నేతల హుకుంతో అధికారులు ఎడాపెడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారట. అక్కడ నేతలు తమను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని అధికారులు వాపోతున్నారట. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్సెస్ టీడీపీ లీడర్ మీనాక్షి నాయుడు అన్నట్లు ఎప్పటి నుంచో రచ్చ నడుస్తోందని సమాచారం. గత 2 ఏళ్లుగా టీడీపీ జనసేన నేతల నుంచి పార్థసారథి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని టాక్. పార్థసారథితో మీనాక్షి నాయుడు విభేదాలు పీక్స్ కి చేరి ఆ మధ్య వీధికి కూడా ఎక్కాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పార్థసారథి మీనాక్షి నాయుడు మధ్య మరో పంచాయతీకి తెరలేచిందట. ఆదోని తహసీల్దార్ విషయంలో ఇద్దరు ఢీ అంటే ఢీ అంటున్నారని తెలుస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో తహసీల్దార్ పోస్ట్ అనేది ఎమ్మెల్యేకి అత్యంత కీలకమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. తహసీల్దార్తో ప్రజలకు ఎక్కువగా పనుంటుంది. దీంతో తన మనిషే తహసీల్దార్గా ఉండాలని ఎమ్మెల్యేలు కోరుకుంటారట. ఆదోని తహసీల్దార్గా ముందు శేషఫణి ఉండేవారు. ఈ మధ్య కాలంలో డిప్యూటీ తహసీల్దార్లకు ప్రమోషన్ వచ్చి తహసీల్దార్లయ్యారు వారు. దీంతో ఆదోని తహసీల్దార్ శేషఫణి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత కౌతాళం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రజనీకాంత్ రెడ్డిని ఆదోని తహసీల్దార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆదోని టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నాయుడికి రజనీకాంత్ రాక ఇష్టం లేదట. దీంతో ఆయన గట్టిగా పట్టుబట్టడంతో రజనీకాంత్ రెడ్డి బదిలీ ఉత్తర్వులు రాత్రికి రాత్రే నిలిచిపోయాయి. ఆయన్ని కౌతాళం తహసీల్దార్గానే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఆ తర్వాత నందవరం తహసీల్దార్ అబ్దుల్ వాహబ్ ని ఆదోనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అబ్దుల్ వాహబ్ అంటే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి అస్సలు నచ్చదని చెబుతారు. దీంతో వాహబ్ వద్దని ఆయన మంకుపట్టు పట్టారట. దీంతో అతగాడి బదిలీ ఉత్తర్వులు కూడా రాత్రికి రాత్రే రద్దయ్యాయి. ఇక ఆయన్ని తిరిగి నందవరానికే పంపించారు. నేతల మధ్య తహసీల్దార్ పంచాయతీతో అధికారులు తలపట్టుకున్నారని టాక్. చేసేదేమీ లేక మళ్లీ శేషఫణినే తీసుకొచ్చి ఆదోని తహసీల్దార్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ఈయన కూడా ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బదిలీ అవ్వచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకి ఆయన అనుకూలంగా ఉంటారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. నేతల మధ్య తగవులతో తహసీల్దార్లు పరేషాన్ అవుతున్నారట. పార్థసారథి మీనాక్షి నాయుడు మధ్య నడుస్తోన్న మ్యూజికల్ చైర్స్ గేమ్ లో తాము పావులమయ్యామని వాళ్లు వాపోతున్నట్లు సమాచారం. నేతలు చెప్పినట్లు చేయలేక, వాళ్ళను వ్యతిరేకించలేక అధికారులు అవస్థలు పడుతున్నారని టాక్.